Hey, Andarki Namaskaram. In this video, we are traveling from Hyderabad to Gangtok. లైఫ్‌లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. అండ్ మేము జూన్ ఫస్ట్ వీక్ ట్రావెల్ చేసాము. ఇది ఆఫ్ సీజన్ బట్ స్టిల్ చాలామంది ట్రావెల్ చేస్తూ ఉన్నారు గ్యాంగ్టక్‌కి ఫ్రమ్ హైదరాబాద్. అండ్ బెస్ట్ మంత్స్ వచ్చేసి నవంబర్, డిసెంబర్, జనవరి. ఆ టైంలో మీరు వెళ్తే స్నో చూడొచ్చు. ఫ్రమ్ హైదరాబాద్ టు బాగ్డోగ్రా ఇట్ విల్ టేక్ 2 అవర్స్. బాగ్డోగ్రా నుంచి మీకు ఏ డెస్టినేషన్ అయినా సరే ఇట్ విల్ టేక్ 4 to 5 అవర్స్. బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్‌లో క్యాబ్స్ అవైలబుల్ ఉంటాయి. చార్జ్ ఎంత తీసుకుంటారు అని చెప్పి వన్స్ డెస్టినేషన్‌కి వెళ్ళాక ఐ విల్ లెట్ యూ నో. బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. లోపలికి వచ్చేసాము. దిస్ ఈజ్ అవర్ ఫ్లైట్. బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్‌కి రీచ్ అయిపోయాము. దిస్ ఈస్ ద ఎయిర్పోర్ట్. చాలా క్యాబ్స్ అవైలబుల్ ఉన్నాయి బయట. సీజన్‌ని బట్టి వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. 3,000 to 5,000 పడుతుంది పర్ వెహికల్. ఇన్ కేస్ మీరు ట్రావెల్స్‌లో బుక్ చేసుకొని వస్తే ట్రావెల్స్ వాళ్ళే మీకోసం క్యాబ్ అరేంజ్ చేసి పెడతారు. మేము ట్రావెల్స్ తరపున వచ్చాము. సో 3 ఇన్నోవాస్ అరేంజ్ చేశారు ఫర్ టోటల్ 17 మెంబర్స్. వీళ్ళే లగేజ్ మొత్తం సెట్ చేసేస్తారు కార్‌లో. మేము అరౌండ్ 2:00కి స్టార్ట్ అయ్యాము ఫ్రమ్ బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్. దీస్ ఆర్ అవర్ వెహికల్స్. అండ్ ఇక్కడ వెల్కమ్ ట్రెడిషన్ ఉంది. వచ్చిన ప్రతి గెస్ట్‌కి ఇలా వీళ్ళు వెల్కమ్ చేస్తున్నారు. వాళ్ళ ట్రెడిషన్ అంట ఇది. जी कितने समय पड़ेंगे इधर से तो नॉर्मल 5 घंटा का रास्ता है मेरा 5 घंटा का है हाँ जी उसमें फिर जाम लगने से 1 घंटा और ज़्यादा लग सकता है దీస్ ఆర్ ద ప్లేసెస్ వీ హ్యావ్ ఫ్రమ్ బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్. ఎవ్రీ ప్లేస్ 2 to 3 డేస్ పడుతుంది మీకు కవర్ చేయడానికి. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ ప్లాన్. మనం బాగ్డోగ్రా నుంచి గ్యాంగ్టక్‌కి వెళ్తున్నాము. బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ వచ్చేసి మీకు వెస్ట్ బెంగాల్‌లో ఉంది, డిఫరెంట్ స్టేట్. అండ్ గ్యాంగ్టక్ వచ్చేసి సిక్కింలో ఉంది. బోత్ ఆర్ డిఫరెంట్ స్టేట్స్. ఇక్కడ గ్యాంగ్టక్ అండ్ పెల్లింగ్ మాత్రమే సిక్కింగ్. బాగ్డోగ్రా, డార్జిలింగ్ అండ్ కాలింపోంగ్ దీస్ 3 ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. లంచ్ కోసం మిడిల్‌లో స్టాప్ చేసాము ధాబా దగ్గర. ఫుడ్ వాజ్ నాట్ అట్ ఆల్ గుడ్. ఇక్కడ కొంచెం ఫుడ్‌కి అడ్జస్ట్ అవ్వాలి. లొకేషన్ బావుంది ఇక్కడ. ఆన్ ది వేలో మీకు మొత్తం సీనరీస్ ఇలాగే ఉంటాయి. జర్నీ చాలా బావుంటుంది. ఇంకో స్టాప్‌లో ఇక్కడ ఆపాము. ఇక్కడ రివర్‌లో కయాకింగ్ ఇంకా ఏవో యాక్టివిటీస్ చేస్తున్నారు. ఈ రివర్ మీకు 130 కిలోమీటర్స్ ట్రావెలింగ్‌లో మొత్తం ఈ రివర్ ఉంటుంది పక్కన. ఎక్కడ స్టాప్ చేసినా రివర్ చూడొచ్చు మీరు. అండ్ ఇంకో స్టాప్‌లో స్టాప్ చేసాము ఇక్కడ స్నాక్స్ కోసము. దిస్ ప్లేస్ ఈస్ గుడ్. చూడడానికి బావుంది. సీ ది రివర్. ఎక్కడి నుంచైనా కనిపిస్తుంది ఆన్ ది వేలో. బట్ ద వాటర్ క్లీన్‌గా లేవు అసలు. మేబీ ఏదో కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ. సో, అన్ని వాటర్ మట్టి మట్టిగా ఉన్నాయి. బట్ ద వ్యూస్ ఆర్ అమేజింగ్. అరౌండ్ 8కి రీచ్ అయిపోయాము. మా ట్రావెల్స్ వాళ్ళు బుక్ చేసిన హోటల్ ఇది. ఇట్ ఈస్ ఏ 3 స్టార్ హోటల్. హోటల్ ఈస్ గుడ్. ఓకే. ఐ విల్ రికమెండ్ దిస్. మీరు కావాలి అంటే స్టే చేయొచ్చు. అండ్ ఫుడ్ కూడా ఓకే బావుంది. ఇక్కడ లోకల్స్ ఎక్కువగా బెంగాలీ ఇంకా నేపాలీ మాట్లాడుతున్నారు. అండ్ హిందీ కూడా ఆల్మోస్ట్ అందరికీ వచ్చు. ఇది మన రూము. బావుంది రూమ్. లగేజ్ పెట్టుకొని వచ్చేసాడు. అండ్ మిర్రర్. అండ్ దిస్ ఈస్ ద వాష్‌రూమ్. ఇది ఇంకో రూము. దిస్ కొంచెం స్పేషియస్‌గా ఉంది దానికంటే. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.